తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఘనంగా కొనసాగింది. గత ప్రభుత్వం చేస్తున్న అప్పులను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు జరిగింది. బీఆర్ఎస్ సహాయంలో సర్పంచులు పెండింగ్ బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు తమకు గుర్తొస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ అంటే బకేళ్ల రాష్ట్ర సమితి అని సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే. సర్పంచులకు నిధుల చెల్లింపుపై తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగింది. రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, కానీ సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై ఎందుకు కక్ష కట్టారని నిలదీశారు. సర్పంచులు, ఎంపీటీసీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగిలారు. ఏదైనా 2 రోజుల ట్రైనింగ్ అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎమ్మెల్యేల ప్రవేశోద్ధారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. అసెంబ్లీ సమావేశంలో కనీసం 15 రోజులు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఎస్సీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ సమావేశం కాదన్నారు. సమావేశంలో ఏం తెలియకపోవడంతోనే బయటకు వచ్చామన్నారు. లగచర్ల అంశంపైన చర్చకు డిమాండ్ చేస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. లగచర్ల ఘటనపై ఖచ్చితంగా చర్చకు అవకాశం ఇవ్వాల్సిందేనని హరీష్ రావు కోరారు. పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడం సరికాదని హరీష్ రావు అన్నారు. పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య మేరకు మాట్లాడే సమయం ఇవ్వాలన్నారు. స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ఫిర్యాదు చేశారు. తప్పుడు లెక్కలు ప్రకటించారంటూ బట్టిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. సభను తప్పుదో పట్టిస్తున్నారని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసు ఇస్తే చర్చకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రోటోకాల్ సమస్యను స్పీకర్కు వివరించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కవిత ప్రశ్నించారు. గతంలో కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్లే నిధులు రాలేదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సీఎం రేవంత్ కేంద్రంతో సఖ్యతగా ఉండి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. బీసీ గ్రాంట్స్ వచ్చాయని ప్రభుత్వాన్ని అడిగారు. రాష్ట్రంలో ఎన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో నుంచి నిధులు ఇచ్చారా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి నిధులు ఇస్తున్నారా అని కవిత నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ టెర్రరిజం నడుస్తుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జైలు టూరిజం, ఢిల్లీ టూరిజం తప్ప ఏమీ లేదంటూ నిప్పులు జరిగారు. గుండెపోటు వచ్చిన హీరానాయక్ బేడీలు వేస్తారా అంటూ నిలదీశారు. హీరానాయక్ చనిపోతే వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటనే ప్రశ్నించారు. రైతు భరోసా, లగచర్ల ఘటనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో గురుకులాలకు కనీసం పక్క భవనాలు లేవని, ప్రజాప్రభుత్వంలో గురుకులాల రెంట్స్ చెల్లించి కొనసాగిస్తున్నామన్నారు. పక్క భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇక ఏడాదికి 800 మందికి విదేశీ విద్యా సాయం అందించామని, 2023 వరకు ఫుడ్ పాయిజన్ కేసులు 30 ఉన్నాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామును పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్గా మారుతుందని చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబుతో పలు అంశాలపై ప్రత్యేకంగా పవన్ చర్చించారు. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. నాగబాబుని ఎప్పుడు కేబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కేబినెట్లోకి తీసుకుంటారా, మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులపై కూడా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరగనుంది. సీఎంకు పవన్ జనసేన జాబితా ఇవ్వనున్నారు. రాజ్యసభలో నూతన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలుగా బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ ప్రమాణం చేశారు. వీరు ఈ నెల 13న ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 3 స్థానాలకు ఓటమి తరపున 3 నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య, టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్ గెలుపొందారు. అనంతరం ఎంపీలుగా ఎన్నికైన 3 సభ్యులు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాలు కూడా తీసుకున్నారు.
నటుడు మోహన్ బాబు అరెస్టుపై రాచకొండ సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసులపై స్పందించకపోతే అరెస్టు తప్పదని హెచ్చరించారు. ఈ నెల 24 వరకు కోర్టు సమయం ఇవ్వడంతోనే అరెస్టు విషయంలో ఆగినట్లు తెలిపారు. మోహన్ బాబు అరెస్టులో ఆలస్యం ఏమీ లేదన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇప్పటికే మంచి ఫ్యామిలీపై 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు గుర్తు చేశారు. ఇక మోహన్ బాబుతో 2 గన్స్ కూడా ఉన్నాయని రాచకొండ సిపి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిందని, డిజైన్ల మార్పులు తుది దశకు చేరుకున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని, నాణ్యత విషయంలో రాజీపడేది లేదని అన్నారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం, డ్యాం నుంచి కాలువలకు అనుసంధాన పనులు అన్ని కలిపి 3 ఏళ్లలో పూర్తి చేయనున్నారని, ఈ మొత్తం ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించనున్నారని తెలిపారు. తెలంగాణలో నేతలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పట్టు ప్రసరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మల్బరీ సాగు 13,000 ఎకరాలకు పెంచామన్నారు. తదనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ మల్బరీ సాగును ప్రోత్సహించే పరిస్థితి లేదన్నారు. గడిచిన ఏడాదిలో నేతలకు కాంగ్రెస్ సర్కార్ 8 కోట్ల రూపాయలను బకాయి పడ్డారని కవిత చెప్పుకొచ్చారు. వికారాబాద్ జిల్లాలో శ్రీ సాయి డెంటల్ కాలేజీలో గ్రూప్ 2 పరీక్ష కేంద్రంలో ఒక అభ్యర్థిని పరీక్ష హాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అభ్యర్థిని తనిఖీ చేశారు. అతని వద్ద అండర్ గార్మెంట్ ఫోల్డబుల్ మొబైల్ ఉందని గుర్తించి పరీక్ష కేంద్రం నుంచి పోలీసులకు అప్పచెప్పారు. మాల్ ప్రాక్టీస్ కేసు చట్టం 25/97 ప్రకారం కేసు నమోదు చేస్తుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రెస్ నోట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, భర్తీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేయలేదన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వడం గొప్ప విషయం కాదన్నారు. ప్రజా ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చే వరకు కంటిన్యూ ప్రాసెస్ చేస్తామన్నారు. గ్రూప్ 1 పరీక్షను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తారన్న ఆయన ఎన్ని చేసినా 563 పోస్టులకు ఎగ్జామ్స్ పెట్టామని తెలిపారు. గత 10 ఏళ్లలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ వేయలేదన్న బట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 45 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రాష్ట్రంలో సర్పంచుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా మాజీ సర్పంచులను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్లుగా సర్పంచులకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని, పనులు చేస్తున్న సర్పంచులు చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మండలిలో బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు అభయహస్తంలో చెప్పిన మినీ సూపర్ మార్కెట్స్ ఎప్పుడు చేస్తారన్నారు. రేషన్ డీలర్లకు 300 కమిషన్, సన్నాలకు 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారని నిలదీశారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలో 28 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎల్ రమణ చేనేతలను ఆదుకోకపోవడంతోనే ప్రధాన కారణమన్నారు. వెంటనే నేతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి లేక చేనేతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను ఇవ్వడం లేదని, బతుకమ్మ చీరలతో చేనేతలకు ఉపాధి దొరికిందని గుర్తు చేశారు. చేనేతలకు ఉపాధి కోల్పోవడంతోనే ఆత్మహత్యలు పెరిగాయని ఎల్ రమణ చెప్పుకొచ్చారు. మంత్రి శ్రీధర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీధర్ బాబు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. 2017లో కాళేశ్వరం దగ్గర జరిగిన గొడవకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. తనపై నమోదైన సెక్షన్ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు శ్రీధర్ బాబు. ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలను మర్చిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. బిల్లులు కుప్ప తయారు చేసింది బీఆర్ఎస్ఏనని అన్నారు. పొద్దున్న లేస్తే అబద్ధాలతో గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. 1000 కోట్లకు తక్కువ కాకుండా ఒక్కో బీఆర్ఎస్ నేత సంపాదించుకున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని ప్రతి పనిని విమర్శిస్తున్నారని అన్నారు. ఏడాదికే బట్టలు చుప్పుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో రేపు జరగనున్న మొదటి స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనటకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ మాధవ్ భణందకర్ రాష్ట్రపతి పర్యటన వివరాలు వెల్లడించారు. మొత్తం 49 మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు, వారిలో 4 గోల్డ్ మెడల్ పొందారని వివరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి భవన్కు వచ్చిన కుమార దిశనాయకకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఇక అధ్యక్షుడి హోదాలో దిశనాయకే భారత్లో తొలిసారి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై కీలక చర్చ జరగనుంది. ప్రధాని మోడీతో కుమార దిశనాయకే సమావేశం కానున్నట్లు సమాచారం. నంద్యాలలో సినీ నటులు హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం సందడి చేశారు. స్థానిక పట్టణంలోని ఆటోనగర్లో ఉన్న ఎస్డిఆర్ పాఠశాలలో 10వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. పాఠశాల చైర్మన్ కొండారెడ్డిని అభినందించారు. ఎస్డిఆర్ పాఠశాల మరెన్నో వేడుకలను జరుపుకోవాలని, మరెన్నో అవార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు బ్రహ్మానందం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హనుమాన్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న హాస్టల్ను సందర్శించిన ఆయన వంటగదిలో ఆహార పదార్థాలు, కూరగాయలను తనిఖీ చేశారు. శుచి, శుభ్రత ఉండేలా నాణ్యమైన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందివ్వాలని రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించి 24 గంటలు గడువు ముందుకే ఈరోజు హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు అందజేసే ఆహార పదార్థాల నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. దీనితో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్ పర్యవేక్షకుడు రమేష్ని నిలదీశారు. ఈరోజు మెను ఏంటని రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వాహకులను అడగ్గా వారు సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో వారిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, మాండవ్య నది భూమిని ఆక్రమించి కడుతున్న అక్రమ కట్టడాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అబ్బోవరం, హర్జనవాడ, కంచాలమ్మ గుడి, మాండవ్య నది పరివాహక ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారుల అప్రూవల్స్ లేకుండా నిర్మిస్తున్న భవనాలను ఆయన గుర్తించారు. సంఘటన స్థలం నుంచి అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వెంటనే వాటిని కూల్చివేయాలంటే వారిని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కట్టడాల తొలగింపును అధికారులు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా కొనసాగుతుంది. కుంభమేళకు దాదాపు 45 కోట్ల మంది రానున్నట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. కుంభమేళను డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ను హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు రిస్క్ను తగ్గింపుపై 3 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్రంలో విపత్తును ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కోవడంలో NIDM, NDRF సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఆమె అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం స్వయంభు పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి వారికి, గోదా అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు సుగంధ ద్రవ్యాభిషేకాలు అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామ పూజలు చేశారు. గోదా అమ్మవారికి సహస్ర శ్రీ చూర్ణ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జనవరి 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, 14న గోదా కళ్యాణం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం బస్టాండ్లో అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తుంది. జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు ఈ బస్టాండ్ నుంచి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. కానీ అధికారుల తీరుతో ఈ బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా మారింది. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించడం లేదు. ఇక బస్టాండ్ నిర్మాణం పాతది కావడంతో పెచ్చులు ఊడి పడిపోతున్నాయని, ఆ సమయంలో ఎవరైనా ప్రయాణికులు ఉంటే ప్రాణాలకు ప్రమాదమని కొంతమంది ఆర్టీసీ సిబ్బంది తెలుపుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వీటిపై దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. చారిత్రాత్మక ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టం మొదలైంది. నేడు మల్లికార్జున స్వామికి దృష్టి కుంభం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతరకు ముందు మల్లికార్జున స్వామి దంపతులకు దృష్టి దోషాలు జరగకుండా రంగుల అద్ది మైనం పూస్తారు. సూర్యోదయానికి ముందు దృష్టి కుంభం తంతును పూర్తి చేస్తారు. గణపతి పూజ పుణ్యవచనం నిర్వహించి సంప్రక్షణ పూర్తి చేస్తారు పూజారులు. ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. జైల్లో ఉన్న లగచర్ల రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వివరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లారన్నారు. లగచర్ల ఘటనపై చర్చకు కోరితే ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖపై చర్చ పెట్టాలన్నారు మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి. ఈ ఏడాది 1900 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ అయినట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ ఒక్క ఏడాదిలోనే 6000 స్కూళ్లు మూతపడ్డాయని సబితే తెలిపారు. స్కూళ్లలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఫైర్ అయ్యారు సబితేంద్రారెడ్డి. ఖమ్మం జిల్లా మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్ర శివముక్కోటి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. గుంటు మల్లేశ్వర స్వామి ఆలయ సిబ్బంది స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శంఖం పూరించి జంగాల స్వాములు స్వామివారి దర్శనం చేసుకున్నారు. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. బాపట్ల జిల్లా చీరాల పట్టణం అంతా విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా మారింది. ఓ ప్రక్క పేరాల్లో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం, మరో పక్క చీరాల అయ్యప్ప స్వామివారి నగరోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పట్టణ పురవీధిలో సాగిన ఈ నగర ఉత్సవంలో అమ్మవారి వేషధారణలతో నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. మరో పక్క అయ్యప్ప స్వామి 44వ కర్పూర ఆరాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని కరెన్సీ నోట్లతో అలంకరించి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం 10 కేజీల కర్పూరంతో అఖండ కర్పూర ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అమ్మ నాన్నలకు వందనం అనే కార్యక్రమం ద్వారా నేటి సమాజంలో విద్యార్థులతో తల్లిదండ్రులు ఏ విధంగా మెలగాలి, తల్లిదండ్రులతో విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తించాలి అనే ప్రధాన అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసే తల్లిదండ్రులను ప్రధాన ద్వారం వద్దనే స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులను సెలవుతో సత్కరించారు. తల్లిదండ్రుల పాదాలకు పాలాభిషేకం చేసి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. విలక్షణ వైవిధ్యభరితమైన రాజకీయ నాయకులకు నెల్లూరు పెట్టింది పేరు. నాటి తరానికి ఆన వివేకానందరెడ్డి విలక్షణ రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బాటలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పయనిస్తున్నారు. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీధర్ రెడ్డి. నేడు తన కార్యాలయానికి పాత శ్రీధర్గా సాధారణమైన దుస్తుల్లో పాత బజాజ్ చేతకు బైక్పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్లో ఉన్న గడ్డివాం లోడు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఇంజిన్ వచ్చినా లాభం లేకుండా పోయింది. విద్యుత్ వైర్లు చాలా కాలం నుంచి కిందకు ఉన్నాయని పలుమార్లు విద్యుత్ ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ శాఖకు గురై గడ్డివాము మొత్తం పూర్తిగా దగ్ధమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఏఈపై చర్యలు తీసుకోవాలని సమస్యను పరిష్కరించాలని కోరారు రైతులు. సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తపడింది. పెట్రోల్ ట్యాంకు నుంచి భారీగా పెట్రోల్ రోడ్డుపై పడడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ట్రాఫిక్ను మళ్లించడంతో పాటు ప్రమాదం పొంచి ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లో ఆర్టీఓ కార్యాలయం వద్ద త్రిపుల్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిపుల్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో త్రిపుల్ నుంచి NH65 జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల పరిధిలో ఆల్టర్నేట్ చేయడం అన్యాయమని, త్రిపుల్ వలన చోటుపల్లి మున్సిపాలిటీ 2 భాగంగా విడిపోతుందని, ప్రాణం పోయిన త్రిపుల్
భూమిని ఇవ్వమని భూ నిర్వాసితులు అన్నారు. త్రిపులార్ అలైన్మెంట్ మార్చాలని, భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలని కోరారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే త్రిపులార్ సమస్యపై స్పందించాలని కోరారు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా విదేశాల్లోని ఏ లీగ్లోనూ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్పై ఐసీసీ నిషేధం విధించింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు ఐసీసీ గుర్తించింది. నిబంధనల ప్రకారం 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేయి వంగితే దాన్ని బౌలింగ్గా పరిగణించారు. గత కొంతకాలంగా లెఫ్ట్ ఫార్మర్ స్పిన్నర్ షకీబ్ బౌలింగ్ యాక్షన్పై ఫిర్యాదులు రావడంతో ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు అతడికి బౌలింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో షకీబ్ మోచేయి నిబంధనలకు విరుద్ధంగా 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతున్నట్టు తెలిపింది. దాంతో మొదట అతడిపై ఇంగ్లాండ్ బోర్డు నిషేధం విధించింది. అనంతరం ఐసీసీ కూడా అతడిపై వేటు వేసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా నిర్ధారించింది. ఐసీసీ బ్యాన్ నేపథ్యంలో జాతీయ క్రికెట్లోనూ అతడు బౌలింగ్ చేయడానికి అనర్హుడు అని బంగ్లాదేశ్ బోర్డు వెల్లడించింది. సూర్యాపేట జిల్లా మోతి మండలంలోని 10 గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమ భయంతో కంటి మీద కునుకు రావడం లేదు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పంట భూములను బీడు భూములుగా మార్చే ఈ ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నించారు. సాగునీటి లేక తాము ఇబ్బంది పడుతుంటే పరిశ్రమకు పెద్ద ఎత్తున నీటిని ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తి అనంతరం కలుషితమైన ఈ నీటిని బయటకు వదిలితే తమ పంట పొలాలు పనికి రాకుండా పోతాయని, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై చెవిలో పువ్వులు పెట్టుకుని ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు తమ చెవిలో పువ్వులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హిందూ మహాసముద్రంలోని మయోట్లో చిడో తుఫాన్ బీభత్సం సృష్టించింది. చిడో తుఫాన్ ధాటికి 11 మంది మృతి చెందగా 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో 246 మందికి తీవ్రంగా గాయమైనట్లుగా అధికారులు వెల్లడించారు. మయోట్ సమీపంలోని కోమరోస్, మడగాస్కర్ ద్వీపాలపైన చిడో తుఫాన్ ప్రభావం ఉంది. మృతుల సంఖ్య 1000 వరకు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 90 ఏళ్లలో మయోట్ లాంటి తుఫాను ఎప్పుడూ చూడలేదని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా భీమవారిపాలెంకు చెందిన లేళ్ల వెంకట రామారావు గారు అథ్లెటిక్స్ టోర్నమెంట్ స్టేట్ మీట్లో తన ప్రతిభను చూపి 3 బంగారు పతకాలను సాధించారు. డిసెంబర్ 14-15 తేదీల్లో గుడివాడ 44వ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నమెంట్స్ నిర్వహించారు. అందులో షాట్ పుట్, డిస్క్ త్రో, జావెలిన్ త్రోలలో వెంకట రామారావు గోల్డ్ మెడల్స్ సాధించారు. వెంకట రామారావు వయసు 85కు పైగా ఉన్న ఈ వయసులో కూడా పతకాలను సాధించినందుకు పలువురు ధన్యవాదాలు తెలియజేశారు. మొబైల్ ఫోన్లకు అనుమానాస్పదమైన ఓటీపీలు వస్తే వాటిని ఓపెన్ చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. మార్కాపురంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఓటీపీల ద్వారా నగదు పోగొట్టుకున్నట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడవద్దని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లు డ్రగ్ వినియోగానికి సంబంధించిన స్టిక్కర్లను ఆటోలకు అందించారు. ఖమ్మం జిల్లాలోని నూతన కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. కృష్ణా జిల్లా కాటూరులో బంగారం దొంగలించిన కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కాటూరు గ్రామంలో అదే గ్రామానికి చెందిన కొత్తూరు మధుబాబు ఒక ఇంటిలో 90 గ్రాముల బంగారం దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. మధుబాబుని అరెస్టు చేసి 6,30,000 రూపాయల విలువ చేసి 90 గ్రాముల బంగారాన్ని ఉయ్యూరు పోలీసులు రికవరీ చేశారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచారు.